రిటైర్ అయిపోవాలా. ఈ సిరీస్‌లో ఎవడెవడు ఆడలేదో వాళ్ళంతా రిటైర్ అయిపోవాలా. రోహిత్ నువ్వు రిటైర్ అయిపో. జడేజా నువ్వు రిటైర్ అయిపో. కోహ్లీ నువ్వు కూడా రిటైర్ అయిపో. బెన్ స్టోక్స్ నేనెందుకు రిటైర్ అయిపోవాలా? నేనేందో మ్యాచ్‌ని కానుకేసినట్టు మాట్లాడుతున్నావే. భలే ఉందిరా ఇదా! మ్యాచ్‌ని లాస్ట్ దాకా నొక్కొస్తే నిండా నా మీదేస్తా. నువ్వు సెంచరీ అయిపోయినాక నా ఖాతాలో ఒక సెంచరీ పడిందని టీమ్‌ని పట్టించుకోకుండా అవుట్ అయిపోయినావు. చేజింగ్‌లో సెంచరీ కొట్టిన దాదాపు ప్రతిసారి మ్యాచ్‌ని గెలిపించావు. ఈసారి ఏమైందే? నేనేమి ఓటమిని నీ ఒక్కడి మీద వెయ్యను. టీం మొత్తం బాధ్యత వహించాల్సిందే. నేనప్పటి నుంచో మొత్తుకుంటున్నా బౌలింగ్ ఏసే టైంలో బౌలర్స్‌ని గెలకబాక అని. ఏం రోహిత్ నా మాట విన్నా? నేను ఈ సిరీస్‌లో బాగా ఆడలేదని గమ్మునుంటున్నా. అలాగనే ప్రతిసారి నేనే కారణమని నన్నేసుకోబాక. ఆ గిల్లిగాడికి బౌలర్‌ని రొటేట్ చేయడం కూడా చేత కాకపాయె. నన్నేం చేయమంటావు రోహిత్ భాయ్? ఇదంతా ఆ డైరీ మిచెల్ గాడి వల్లే. వాడికి మన స్పిన్నర్స్‌కి 7 ఏళ్ల నాటి పగ ఉన్నట్టుందా? మన స్పిన్నర్లు వేస్తే చాలు సీనియర్ బౌలర్‌లను రెస్పెక్ట్ కూడా లేకుండా గల్లీ బౌలర్‌లను ఉతికినట్టు ఉతుకుతున్నాడు. టీం నిండా సీనియర్ ప్లేయర్సే ఉన్నారు. ఆ న్యూజిలాండ్ గాళ్ళేమో ఏతోనో బీతోనో కాదు సి టీమ్‌తో వచ్చినార్రా. ఆ పిల్ల బౌలర్స్‌తో కూడా ఆడలేకపోయినావు కదరా రోహిత. చూడు గంభీర గమ్మునుంటున్నానని నువ్వెంత మాటంటే అంత మాటంటే పడతాననుకోబాక. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి కారణం ఎవరా? నేనే. నా కోచింగ్ వల్లే గెలిచింది. న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ పోవడానికి కారణం ఎవరా? నువ్వు ఇంకా మీ సీనియర్ బ్యాచ్. లాస్ట్ టైం రాహుల్ కెప్టెన్సీ చేసినప్పుడు సౌత్ ఆఫ్రికా మీద గెలిచినాం కదవా. ఆ గిలికి ఈసారి కూడా ఇంజురీ అని చెప్పి కూర్చోబెట్టి మళ్ళీ రాహుల్ని కెప్టెన్సీ చేసుంటే మ్యాచ్ని గెలిచేటోళ్ళం. నేను ఇప్పుడేం మాట్లాడలేను బాయ్. కెప్టెన్సీ వచ్చినప్పటి నుంచా నా జాతకంలో రాహుకాలం నడుస్తున్నట్టుంది. రాహుకాలం కాదు గంభీర్ కాలం నడుస్తుంది. మీ అందరినీ తర్వాత వేసుకుంటా. ముందు ముఖ్యంగా మోస్ట్ సీనియర్ ప్లేయర్ని ఒకరిని వేసుకోవాలా. నానా జడ్డు ఏంది మందల. హలో గంభీర్ బ్రో, కొద్దిగా బయట పని ఉందా? మళ్ళా వచ్చి నీతో మాట్లాడతా. ఆగు నాన్న. ఈ సిరీస్లో నీ బౌలింగ్తో టీంకి పెద్ద బొక్కే పెట్టినవు. బ్యాటింగ్ అంటావా? పోయినసారి తమరు ఓడిఐలో ఎప్పుడు 50 కొట్టినరో గుర్తుందా? గుర్తుంది. సేమ్ న్యూజిలాండ్ టీం మీదనే కొట్టా. ఎప్పుడో 7 సంవత్సరాలైంది. అసలు ఇండియాలో 50 కొట్టి అయితే 13 సంవత్సరాలు. ఏంది జడ్డన్నా నీ బ్యాటింగా? అదేందో గంభీర్ బ్రో, నన్ను ఆకాష్ చోప్రానో మహేష్ మంజ్రేకరో సంజయ్ అదే అదేదో వాళ్ళలో ఎవరో ఒకరు నన్ను తిడితే గానీ నాకు రోషం పౌరుషం రాకపాయే. పోనీ నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో పెట్టిస్తా, ఆడతా.